ఎందుకంటే ఒకవేళ మీరు విమర్శిస్తే నేను మీకు మిమ్మల్ని ముందే స్వాగతించా. మీరు ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ స్థితిగతులు అన్ని తెలుసుకుని ఇక్కడ ఈ పరిస్థితి కారణం నువ్వు ప్రత్యేక హోదా అన్నావు. నేను ఇప్పుడు ఏమడుగుతున్నా మాతో పాటు 23 సీట్లు ఇస్తే తెస్తానంటే 23 సీట్లు ఇస్తే ఆ మునమోపులు ఇప్పుడు ఏ పుట్టి గుర్రానికి పడుకోబోతున్నారు, పార్లమెంట్ పంటనుకో గోడకు సున్నం గీస్తున్నారు అని అడగాలి కదా. నువ్వు కూడా మాతో పాటు నువ్వు కూడా ప్రతిపక్షం కదా. నువ్వు ఇప్పుడు మనం నిలదీయాలి కదా. అది కదా మనం అందరూ అన్ని పార్టీలను కూడా మాట్లాడు. ఆ దగా ప్రజలను మోసం చేసిన ఆ దగా కోడను కూడా మాట్లాడితే అప్పుడు నిజంగా ఈయన ఆధార్ కార్డులో మార్చుకోలేదు అని అన్ని నమ్ముతారు ప్రజలు. మీ నాయకునిలాగా ప్రశ్నిస్తామని ప్రశ్నించుకుంటూనే ఉంటాం. మేము ప్రశ్నిస్తామని చెప్పేసి కండువా నీకు ఆ చొక్కా దొడిగింది సంతోషపడుతున్నావు ప్రశ్నిస్తాను అని. కొన్ని వందల ప్రశ్న నీకు ఆ చొక్కా కండువా ఇచ్చినాడు మా నాయకుడు, మర్చిపోగాదు. ఇంటికి పోయిన పటానికి దండం పెట్టుకో. ఆయన చొక్కా దొడుకున్నానని మీరు పార్టీ పెట్టింది ప్రశ్నించడానికి మాత్రమే పెట్టారు. ఎక్కడ అధికార పార్టీ ఉంటుందో ప్రతిపక్షంలో ఉండి ప్రశ్నించడమే పని. కూర్చొని జగన్మోహన్ రెడ్డి మీరు 175 స్థానాల్లో మా క్యాండిడేట్స్ ఉన్నారు. 175 స్థానాలు పోటీ చేస్తున్నాము. ప్రస్తుతం 3 క్యాండిడేట్లను డిక్లేర్ చేశాము. చిత్తూరు జిల్లా నుంచి ఎంపీ చిత్తూరు జిల్లా నుంచి ఎంపీ ఒక నిర్మాత ఆయనను డిక్లేర్ చేశాము. గుంటూరు పశ్చిమ నుంచి ఒక ప్రముఖ జర్నలిస్టు, అదేవిధంగా అనకాపల్లి నుంచి ఒక ప్రొడ్యూసర్ అండ్ యాక్టరు ఆయనను శాసనసభ నుంచి వాసుదేవన్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం చెప్పండి. ఆయన కొద్దిగా వెయిట్ చేయమను. మా లిస్ట్ వచ్చినాక అక్కడ కదా పోటీ చేయాలా. ఆయన బయటకు ఆయన పోటీ చేసుకుంటే ఎట్లా మళ్ళా మా లిస్ట్ అని మాకు కదా పోటీ వచ్చింది. మా లిస్టే అలా బయటికి ముందు మా లిస్ట్ వస్తే కదా ఆయన పోటీ చేయాలా. మరి పని లేదండి మాకు. మీలాగా 20 స్థానాల్లో పోటీ చేయట్లేదు. మేము మీలాగా 18 స్థానాల్లో పోటీ చేయట్లేదు. మేము 170 స్థానాల్లో పోటీ చేస్తున్నాము. మీ లిస్ట్ తో మాకు అవసరమే లేదు. మీకు కావాలి లిస్టులు, మాకు అవసరం లేదు. మీరు ఎక్కడ నిలదీస్తారండి? మోడీ భజన చేస్తారు. నాయకుడు మోడీ భజన చేస్తారండి. మోడీ నిలదీయడం కాదు. ఇన్ని సంవత్సరాలు చెప్పండి ఎక్కడ నిలదీస్తారు? మీరు నిలదీసిన రోజులు ఏమైనా ఉన్నాయా? మోడీ రాగానే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీరు తాగండి. మీరు తాగటానికి వచ్చారా, తాగించడానికి వచ్చారా? బట్టలు ఆయన ఇచ్చిన వాళ్ళు వేరే వాళ్ళు. ఈ బట్టలకి నాకు సంబంధం టైప్ లో రైట్. ఒకటే క్వశ్చన్, 175 గాను మీకు ఇప్పటికి 3 కన్ఫర్మ్ అయ్యారు. మిగిలిన 172 ఎప్పుడు కన్ఫర్మ్ చేస్తారు? మీరు త్వరలో చేస్తాం సార్. ఆల్రెడీ అవుతున్నాయి. కాకపోతే ఫస్ట్ మీ స్ట్రెంత్ ఎంత? మీకు అసలు మీ స్ట్రెంత్ ఎంత? మీరు ఒక నియోజకవర్గంలో మీరు గెలవటం మాట నాకు పక్కన పెట్టండి. ఒక 10,000 ఒక 5,000 10,000 వస్తా. మాకు మినిమం 15,000 ఓట్లకు తక్కువ రావు. మేము కొన్ని స్థానాల్లో మేము గెలుస్తున్నాం. నారాయణఖేడ్ ఏంటండి, మేము మొన్న వచ్చింది మొన్న వచ్చింది పార్టీ తెలంగాణ ఎలక్షన్ కు ముందు వచ్చిన పార్టీ. మేము నారాయణఖేడ్లో నిలబడ్డాము, కుకట్పల్లిలో నిలబడ్డాము. 10 సంవత్సరాలు అయిన తర్వాత మీ నాయకుడు మీ జనసేన పార్టీ పోటీ చేసింది ఎప్పుడండి? ఎన్ని స్థానాల్లో చేసింది? ఎప్పుడు చేస్తారు మీరు? ఇంకా మీ పార్టీలో ఉన్న 40% యువత పక్కదారిన పడుతున్నారు. యూత్ అనేది ఒకప్పుడు యూత్ అనేది పవన్ కళ్యాణ్ నమ్మేది. ఇప్పుడు ఆ యూతే జనసేనలో లేకుండా పక్కకెళ్ళి